నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈశ్వర ప్రేరణ కరిచ ఈశ తాండవ సాక్షిని ఈశ్వరోత్సంగ నిలయాచ ఈతి బాధ నివినాడిని అని శ్రీ లలితా త్రిశతిలో ఈశ్వర స్వరూపమైన జగత్తుకు చెందిన సృష్టి స్థితిలయ కార్యాలన్నిటికీ ప్రేరణ ఇచ్చేది జగన్మాతే అని పేర్కొనబడింది. జగత్తంతా ఆమె లీలయే. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ మహాశక్తి. త్రిపురాత్రయంలో ప్రథమ స్థానంలో ఉన్న దేవి బాలా త్రిపుర సుందరి దేవి. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. శ్రీ విద్యోపాసకులు తొలిత ఉపదేశించేది అదే. అలాగే త్రిమూర్తుల కంటే ముందు నుండి ఉన్న శక్తి కాబట్టే త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. శ్రీచక్ర అధిష్టాన దేవత, పంచదశాక్షరి మహామంత్రాధి దేవత, దారిద్ర్య విముక్తి కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించేది త్రిపుర సుందరి దేవియే. ఆ తల్లి కొలువైన అనేక ప్రాచీన దేవాలయాలు దేశంలో ఉన్నాయి. ఆ పరంపరలోనే మరో శక్తిధామంగా త్రిపుర సుందరి అత్యంత ప్రాచీన దేవాలయంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ త్రిపుర సుందరి ఆలయం ఖ్యాతిగాంచింది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలను తెలుసుకుందాం రండి. శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని 1884 సంవత్సరంలో నిర్మించారు. ఆకట్టుకునే కట్టడాలు, నిర్మాణాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక మంది దేవీ దేవతల మందిరాల సముదాయకంగా విరాజిల్లుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం కాకినాడ పట్టణంలోనే అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదుల మౌఖిక శోభినం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం మృగమదోజ్వల పాలవేశం. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవతాయై నమః అంటూ శ్రీ బాలా త్రిపుర సుందరి నామస్మరణతో విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం కాకినాడ. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పట్టణంలో సూర్యారావుపేట నందు గల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధమైంది. కాకినాడ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు మార్గం, రైలు మార్గాలు ఉన్నాయి. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది ఎత్తైన రాజగోపురం. త్రికలశయుక్తంగా అలరారుతోన్న ఈ రాజగోపురంపై మధ్యలో శివపార్వతులు, గణపతి మూర్తులను దర్శించగలం. సప్తవర్ణ శోభితంగా కానవచ్చే ఈ రాజగోపురాన్ని దాటుకుని ఆలయ ప్రవేశం చేయగానే ముందుగా భక్తులకు దర్శనమిచ్చేది ఎత్తైన ధ్వజస్తంభం. ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భావించే భక్తులు ధ్వజస్తంభ దర్శనం కావిస్తారు. ధ్వజస్తంభం పీఠభాగం వద్దనే ఉన్న బలిపీఠం చెంతనే ఉన్న నందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుంటారు. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు కావిస్తారు. సువిశాల ఆవరణలో ఉన్న ఈ ఆలయంలో అణువణువు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులకు కలిగిస్తుంది. ప్రదక్షిణల అనంతరం భక్తులు ఆలయ మంటపంలోనికి ప్రవేశిస్తారు.